మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. ఎప్పటి నుంచో భూ సంబంధించిన విషయ వ్యవహారాలు పెండింగ్ పడుతూ ఏవైతే వస్తున్నాయో వీరికి సానుకూలపడుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్షియల్ పరంగా స్థిరంగా ఉండాలి, స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అనే నిర్ణయానికి వస్తారు. కుటుంబ స్థానం చక్కగా ఉంది. భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమాన్ని ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల వాళ్ళ నడవడిక పట్ల కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కట్టుగా ఉండడం అనేది మంచిది కాదు. మన వృత్తి ధర్మం పిల్లల్ని చక్కగా చదివించాలి, ప్రయోజకం చేయాలి అనే భావంతో మీరు ఉంటారు. ఏది ఏమైనా భగవత్ సంకల్పం, ఆ పరమేశ్వరుడే అనుగ్రహం ఉంటుంది, ఆయనే చూసుకుంటారనే భావంతో మీరు ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అదేవిధంగా విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా లేకపోలేదు, చక్కగా వినియోగించుకోండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. శుభకార్యాల విషయంలో ఒక సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే 6ంట రవి బుధ కేతువులు ఉన్నారు. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఆస్మాకు సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి కాస్త జాగ్రత్త వహించాలి. సమయానికి ఆహారం, నిద్ర అనేది చాలా ఇంపార్టెంటు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు కష్టపడతారు కానీ ఆహార విషయంలోనూ విశ్రాంతి విషయంలో మటుకి మీరు దాన్ని పక్కన పెడతారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో మెంటల్ స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కుటుంబాన్ని ఎలా రన్ చేయాలి, వ్యాపారపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఉద్యోగంలో ఎలా ఎదగాలి అనే భావం తప్ప మీకు ఎటువంటి ఏమీ గిట్టవు. అంటే మీరు ఏమీ పట్టించుకోరు. ఆహారం గురించి కానీ నిద్ర గురించి కానీ పట్టించుకోరు. కష్టపడాలి, కష్టే ఫలి, కష్టం తగ్గిన ప్రతిఫలం లభించాలి అని ఉంటుంది. అందరికీ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తుంది అదృష్టవంతులు. మీకు అలా కాదు. మీ కష్టానికి తగ్గ మీకే తెచ్చుకోవాలి. ప్రతిదీ మీరే ఉండాలి, మీరే తెచ్చుకోవాలి. వీరికి ఏలాంటి శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా అఘోర పాశుపతం చేయించడం చెప్పదగిన విషయం. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్ళు ఆపడం మంచిది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపారాలు ఏదైనా కొత్తవి ప్రారంభించాలంటే కొంతకాలం ఆపి ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. చక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు, దైవదర్శనాలు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోరు. స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. విదేశీ అవకాశాలు కలిసి రావు. వెళ్దామనుకునే సమయానికి అది వీసా క్యాన్సిల్ అవడమో లేదా పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందికరంగా ఉండి ఇక్కడే ఉండవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగరీత్యా స్వదేశానికి వచ్చి ఇక్కడే స్ట్రక్ అయిపోవడం కూడా జరుగుతుంది. డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, H1B, గ్రీన్ కార్డ్ ఇటువంటి విషయాల్లో ఒక డాక్యుమెంట్ విషయంలో ఇబ్బంది ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వ్యాపార రీత్యా కూడా కాస్త నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏలినాటి నడుస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నలుగురితో పాటు మనము ఉండాలి, ఏకాగ్గా ఉండకూడదు అనే భావన రావాలి. మనం నలుగురికి సహాయం చేయాలి అనే భావన కూడా మంచిదే, కానీ అతి సహాయం కూడా మంచిది కాదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. అదేవిధంగా మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.